బుగ్గలు వచ్చినాయి కదా కొరకాల మందారం బుగ్గల్లోకి మచ్చొచ్చిందే సీక్రెట్ చెవులో చెప్పమ్మా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరితో కలిపి వీడియోలు చెప్పేది దగ్గర ఉండని చెప్పి నేను కూడా అనుకున్నా. ఇక ఆ ఛానల్ కోసం చాలా వెయిట్ చేసిన, కానీ టైమ్ ఈజ్ ఓవర్. సో ఇంకా ఛానల్ కష్టపడి తెచ్చుకున్నావు. 16,000 to 18,000 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు అనుకుంటా ఆ ఛానల్కి. సో అదైతే ఇంకా నీకు లేదు. 1 year కష్టపడిన తర్వాత ఛానల్ పెట్టించిన తర్వాత అబ్బా ఇన్కమ్ రెవెన్యూ అవుతుందిలే ఇంకా చేసుకుందాం మంచిగా అనే ఒక మూమెంట్లో ఛానల్ వెళ్ళిపోయింది. వీడియోలు చేయక నువ్వు కూడా ఇటే వచ్చింది పక్కకి. ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే. చిట్టితో చిల్బా వాహనం పెట్టు. చిట్టితో మల్లెపూల చిట్టి మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైనా ఓ ముద్దు. ఎందుకు శ్రీ చిటాపాట చిట్టి అనలేదు. ఛానల్ చిటపట చింటి అను. ఇంత చెట్టు చిట్టాను చెట్టు హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిట్టి 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 చిట్టి. సో ఎప్పుడు కామెడీని అయితే మస్తు ఉంది ఆ చిట్టి. చిట్టి ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. బుగ్గలు వచ్చినాయి కదా కొరకాల మందారం బుగ్గల్లోకి మచ్చొచ్చిందే సీక్రెట్ చెవులో చెప్పమ్మా. బీ సీరియస్ మాట్లాడేమైనా. సో గైస్ యాక్చువల్ ఏంటంటే ఒక సాడ్ న్యూస్ అన్నమాట. ఆ సాడ్ న్యూస్ ఏంటంటే, సో చిట్టికి ఈ రోజు అయితే ఛానల్ ఉండగా చిట్టికి విన్ అఫీషియల్ అని చెప్పేసి, సో ఆ ఛానల్ మౌంటేషన్ అనేది పోయిందనమాట. సో మౌంటేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం కష్టపడి యూట్యూబ్ ఒక రూల్ ఉంటుంది, లైక్ 4,000 అవర్స్ వాచ్ అవర్స్ అవ్వాలి, 1,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో అలా అవుతూనే నీకు మౌంటేషన్ ఆన్ అవుతుంది. అది కూడా ఒక 1-2 months తర్వాత ఆన్ అవుతుంది. దాని తర్వాతనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి దాని నెక్స్ట్ మంత్ మనకి రెవెన్యూ అనేది పడుతుంది అనమాట. సో ఇది ఒక రూల్ యూట్యూబ్కి. సో ఈ 1 year రూల్స్ కంప్లీట్ చేయడానికి చెనిగిపోతుంది ఒక నార్మల్ పర్సన్కి. సో చిట్టి కష్టపడి వీడియోలు చేసి దాన్ని అప్లోడింగ్ చేయించి ఒక 1 month తర్వాత మౌంటేషన్ ఆన్ అయ్యి దాని నెక్స్ట్ మంత్ తర్వాత పేమెంట్ పడే టైంలో మౌంటేషన్ అనేది ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఎందుకు ఆఫ్ అయిపోయింది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఆల్రెడీ సబ్మిట్ కూడా చేసినాం. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇది మా ఓన్ ఛానల్, ఇది కాదని చెప్పి చేసినాం. అయినా కూడా యూట్యూబ్ నుంచి రెస్పాండ్ అయితే ఏం లేదన్నమాట, లైక్ ఆన్ అవ్వలేదు. సో ఇప్పుడు అందుకే చిట్టికి మళ్ళీ ఒక కొత్తగా చాలా వెయిట్ చేసినాం. ఆ ఛానల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరితో కలిపి వీడియోలు చెప్పేది దగ్గర ఉండని చెప్పి నేను కూడా అనుకున్నా. ఇక ఆ ఛానల్ కోసం చాలా వెయిట్ చేసిన, కానీ టైమ్ ఈజ్ ఓవర్. సో ఆ ఛానల్ అయితే రాదు. ఐ మీన్ లైక్ ఛానల్ కనిపిస్తుంది కానీ మనకి మౌంటేషన్ అనేది ఆన్ అవ్వదు, రెవెన్యూ అనేది రాదు ఎంత చేసినా కూడా. సో రెవెన్యూ రాకపోతే తను వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, అందరినీ కూడా చూసుకోవాలి కదా. సో అది ప్రాబ్లం. సో ఇప్పుడైతే చిట్టి నీకు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిద్దాం అనుకుంటున్నా. సో ఇంకా ఛానల్ కష్టపడి తెచ్చుకున్నావు. 16,000 to 18,000 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు అనుకుంటా ఆ ఛానల్కి. సో అదైతే ఇంకా నీకు లేదు. ఇంకొకటి ఏమంటే, నేను వచ్చి 1 year అయింది. ఇప్పుడు అమ్మని చూసుకోవడానికి కానీ ఇంటి రెంట్ కానీ మా దుబ్బుని మా అక్క వాళ్ళ నేనే చూసుకుంటా. కానీ 1 year కష్టపడిన తర్వాత ఛానల్ పెట్టించిన తర్వాత అబ్బా ఇన్కమ్ రెవెన్యూ అవుతుందిలే ఇంకా చేసుకుందాం మంచిగా అనే ఒక మూమెంట్లో ఛానల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ABCDలు చదవాలి. ఎందుకంటే ఛానల్ పెట్టిన తర్వాత మళ్ళీ మోనిటైజేషన్ ఆన్ అవ్వడానికి కానీ మేము గ్రోత్ అవ్వడానికి కానీ ఇంకా టైం పడుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేసినారు అట్లనే చేస్తే బాగుంటుంది. సో సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. నాకైతే ఎమోషన్ పనే లేదు, ఏడుసినా కూడా నవ్వుపిస్తాడు. ఇంకా చూడు మరి ఏంద్రా చూసేది. పాపం అప్పుడే చాలా పోయింది, కలిసి వీడియోలు చేయాలి. 2.5 months అవుతుంది వీడియోలు చేయక నువ్వు కూడా. ఇటే ఏంద్రా అంటే మన ఏముందన్న
సాడ్లు ఉంటే నవ్వేయాలిగా పాపం. చూసుకురా లేదు, లేదు. లేదురా, సంసారం దా, అరే వద్దు, వద్దు, వద్దు. ఏ, లేదురా. అరే దా అన్న, అరే, చూసుకురా. అరే, ప్లీజ్. బయటికి పోదా అరే దాదా కూర్చో అన్న. అందరం బయటికి ఏ, లే అన్న, దాదా. ఏ బీ సీరియస్ గాయస్, ఎట్లా పోయిందో ఛానల్ తెలుస్తలేదు. అరే పోలేదుగా బంగారం. వెళ్ళ వచ్చింది పక్కకి. ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే. చెప్పు చెప్పు, నా గురించి చెప్పని చెప్పినా కదా, చెప్పు. వస్తాయి. అబ్బా చూడు నాకు ఏంద్రా గుసగుసలు చెప్తున్నా. సో గైస్ యాక్చువల్గా మా బావ కూడా చాలా సపోర్ట్ చేశాడు, కానీ సపోర్ట్ చేసినా కూడా ఇట్లా పట్టుకోరా. చెయ్యి చెయ్యి. యాక్చువల్గా మా బావ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు, కానీ ఎడుస్తున్నారా ఎడోకు. మా చెమటలు కూడా ఏడుపు రూపంలో వచ్చేస్తున్నాయి. కానీ దేవుడు సపోర్ట్ చేయలేదు గైస్, ఛానల్ పోయింది. కానీ మళ్ళీ మంచిగా మీ ముందుకి మంచి మంచి కంటెంట్ మంచిగా ముద్దు ఈ అగ్గు అన్ని చెప్పు. అంగో నేను వీడియో ఇట్లా చేస్తాడు. ఇట్లా ఫ్రీ ఇట్లా అయిపోతున్నావు ఆయన. చెయ్యమను నేనే వేయలే ఓకే ఓకే ఓకే, చెయ్యి చెయ్యి చెయ్యి. చూడు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటే ఎడిటింగ్ అనుకుంటా. ఎడిటింగ్ నిజంగానే చేస్తున్నా గైస్. యాక్చువల్ గా మీరు ముందు ఎట్లా సపోర్ట్ చేసినా అట్లానే చేయండి. మళ్ళీ మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిస్తున్నాడు, మళ్ళీ డే బై డే వీడియోలు వస్తాయి నా ఛానల్లో కూడా, చిల్ ఛానల్లో కూడా. ఎట్లాంటివి చెప్పు. మంచిగా రొమాంటిక్ వీడియోలు వస్తాయి గైస్. రొమాంటిక్ ఎందుకు వేస్తారు ఈ వీడియోలు? ఫ్యామిలీ చూస్తారు, పిల్లలు వెళ్ళిపోలా. సరే గైస్ చెయ్యమని. అంత రొమాంటిక్ చెప్పు. మేమంతా వైల్డ్ రొమాన్స్ లాగా ఇట్లా చెయ్యం. వైల్డ్ ఎందుకు వచ్చింది? మేము అసలు చెయ్యము. మేము అసలు రొమాన్స్ చెయ్యం. మీరు వైల్డ్ గా అయినా అయినా కెమెరా ముందు ఉండదు శ్రీ, అంటే ఆఫ్ కెమెరా ఉంటుందా? అవి మేము చెప్పం మీకు. ఇలా ఏం అడిగినా నిజాలు చెప్పొద్దు, నువ్వు వీడియోలో పెడతాను. గైస్ నేను ఏం చెప్పాను గైస్. ఒక పని చేద్దామా అయితే? టైం పాస్ అవ్వడం చాలా ఉంది, ఎట్లా వీడియోలు చేస్తున్నారు ఛానల్ తీసేసుకో. ఏం చేంజ్ చేద్దాం ఏం చెప్తే అదే చేస్తాం. అన్న నీకు ఎట్లా తిట్టుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారంట. ఎవరు ఒకరు పొట్ట మేము గుట్టాం, ఒకరి పొట్ట మేము కట్టాం, కష్టపడి వస్తాం. అన్న నువ్వు ఎట్లా వీడియోలు చేస్తున్నావు కదా, పాప చిట్టి ఛానల్ పోయింది, సో చిట్టి ఛానల్ చేద్దాం. లేదు నేను ఈ రోజు నుంచి ఏమొద్దనా, అవసరం లేదు. అసలు ఎందుకు వచ్చి ఆఫీస్కి రేపు వీడియోలు కొడదామని వచ్చిన. ఎందుకు నీకేం అవసరం వీడియోలతో? ఏం పని నీకు? నువ్వు కొత్త రోజు సెటిల్మెంట్ చేసుకో. వీళ్ళు ఉన్నారా లేదా అని చూసుకోండి వచ్చింది. నువ్వు కొత్త రోజు సెటిల్మెంట్ చేసుకోనా? లేదు గాయస్, నేను కూడా వీడియోలు స్టార్ట్ చేస్తున్నా ఈ రోజు నుంచి. మార్చ్ ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నాం, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, అందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలి ఈ మంత్ కాబట్టి వస్తారు, చేసుకుంటారు, ఇంత రెవెన్యూ పడండి ఒక మంత్ చేస్తారు. ఇప్పుడు రెవెన్యూ పడగా చాలా ఈ మంత్ మస్తు కష్టపడి వేస్తామని చెప్పేసి ఏం పెడతావు తెలుసా? చిట్టితో చిల్బావా అని పెట్టు. చిట్టితో చిన్న ఇప్పుడు కొత్త ఛానల్ వెళ్ళది ఆ కొత్త ఛానల్ సో టైం పాస్ రవన్ అని చెప్పి ఛానల్ కదా, ఆ ఛానల్ ని రీనేమ్ చేస్తున్నమాట. Please సో support చిట్టి చేయండి క్వీన్ 2.0 అని చెప్పి ఛానల్ ని ఫోన్ టైం పాస్ అవ్వన్న ఛానల్ ని అందరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ ఏం చేసుకోండి. చేస్తున్నా? వీళ్ళు ఎన్ని చెప్పినా నా ఛానల్ నీ ఛానల్ ఏం చేంజ్ చేస్తున్నా? నా చెల్లెల ఛానల్ పోయింది, త్యాగం చేయండి. చిట్టి ఛానల్ కి ఎట్లా సపోర్ట్ చేస్తారు, నా ఛానల్ కూడా అందరు అట్లనే సపోర్ట్ చేయాలి. నా పాప పిల్ల ఛానల్ ఏడుస్తుంటే అయితే ఏమైందంటే చిట్టి ఛానల్ పోయింది, చిట్టి ఛానల్ పోయింది చాలా బాధపడుతుంది. ఒక 15-20 రోజులు అవుతుంది. బాధపడితే చూసి పోనీకి వచ్చిన ఓదార్చనికి వచ్చిన. నిజం చెప్పాలంటే అన్న నీ ఛానల్ ఇచ్చేసాయి. నన్ను అదే అంటుంది, కొత్త ఛానల్ పెడుతున్నా దాన్న సపోర్ట్ బ్రో ఏం అడుగుతున్నా? నీ మాట సంబంధం లేదా? నా ఛానల్ ఒక మంచికి రెస్పెక్ట్ లేదా? సో అడుగుతున్నా ఒక మనిషిని, రెస్పెక్టింగ్ ఒక మనిషి అడుగుతున్నా కదా, రెస్పాండ్ అవ్వాలి కదా, దానికి ఆన్సర్ శ్రీప్రభ కోసమైనా సరే నేను నా ఛానల్ నా దగ్గరనే పెట్టుకొని చిట్టికి కొత్త ఛానల్ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా చిట్టికి మీరు అందరు సపోర్ట్ చేయాలి, చిట్టితో పాటు నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకే అని పక్క పెట్టు. చిట్టి నువ్వు చెప్పు, వచ్చి నువ్వు 1 year అవుతుంది కదా, ఈ 1 year తర్వాత నీకు ఛానల్ అనేది నీకు పెట్టించాం. సో నువ్వు ఎలా ఫీల్ అయినావు ఇప్పుడు? ఛానల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు ఛానల్ పోయినాక దానికి డబుల్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మకి పంపించాలి నేను ఛానల్. చెప్పిన ఎమోషన్ తో పని ఉండదు. సరే చెప్పు, నేను కూడా బాధపడతా చెప్పు. సో అందుకోసం అని చెప్పి నేను కూడా అమ్మకి రెంట్ పంపించాలా, వాళ్ళని చూసుకోవాలా అని పెద్దగా అనుకున్నా. నిన్ను రోజు చూసుకుంటూనే ఉన్నలే. సో అందుకు మంచిగా చూసుకోవాలా, ఇంకా ఏం ఇబ్బంది లేకుండా అని చెప్పి అనుకున్నా. కానీ ఇది ఇప్పుడు అయింది కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాలి ఫస్ట్ కన్నా కూడా. బెటర్ ఏంటిదంటే 1 lakh మనలాగా మా అయినప్పుడు పోయినా చూడు, Heart attack అట్లా కాకుండా ఏంటి చచ్చిపోతుండే ఉత్తుతేనే ఇంత దాని. అవును మన ఎసరి దరిద్రం ఏందో అని. నాది ఒకటి 5 lakhs వరకు ఉండే, అది పోయింది 1 lakh ది పోయింది, మళ్ళీ ఇప్పుడు ఒకటి. నాకు హార్ట్ అటాక్ వస్తుంది. నా గుండె ఇంత గట్టిదే.
అంటే నీ లైఫ్ లోకి చిట్టి వస్తుంది తెలియదు కదరా. ఇప్పుడు ఇచ్చి వాడితే నా మాకు వారంలో తెలుస్తా నీకు సబ్స్క్రైబర్. నాకు మనసిస్తే నేను చేరుకుంటా మరి కాస్త చనువి. సో అన్నమాట అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక చెప్పనీకైతే ఏం లేదు. ఇక మా వాళ్ళ చెప్పు. నాకు తెలియదు. ఏం కావాలి? చికెనా? చూడండి చిట్టి చిక చిక అంటే ఇంతకు ముందు చిట్టి చిల్బావా ఏదో చెప్పినాడు. అన్ని ఇవే అన్ని లేదమ్మా చిట్టితో చిల్లని. నీ నవ్వుతో ఉన్నాగమే పూచింది లేసుకుమారి. ఇంతకుముందు ఏమండే చిట్టి క్వీన్ అఫీషియల్. క్వీన్లు అవి మనం ఇద్దరు ఎట్లా మెంటల్ వేసిపోతుంది. మెంటల్ మధ్యలో ఎట్లా ఎక్కుతుంది చెప్పు. ఇప్పుడు అనౌన్స్మెంట్ చెయ్యి. నాకు తెలియదు. జిల్ జిల్ చిట్టి బ్యూటిఫుల్ కుట్టి అన్నట్టు. కేరళ గుట్టి ఎందుకు వచ్చింది వాళ్ళ మొత్తం ఏంది బ్యూటిఫుల్ కేరళ గుట్టి అని? అదే మర్చిపోయినాడు. ఎందుకు గుర్తు తెలుసా? కుట్టి కుట్టి తెలుసా? చెప్పారు మొన్న. చెప్పు 3-4 సిరీస్ లో లేచిందా గుద్దుతా మర్చిపోయినా. పాత జ్ఞాపకాలు తవ్వకండి. చిట్టి పొట్టి గట్టి అని పెట్టుర్రి బాగుంటది. అందరు సజెషన్ అడిగిరా నా ఛానల్ పేరు ఏం పెట్టాలని అడుగు పొందాను. లేరు వెళ్ళిపోయాడు కొత్త పెడదాం అనుకుంటున్నాను. లేరు వాళ్ళు బయటికి వెళ్ళి బర్త్డే అంట. సో దరిద్రం సారీ దరిద్రమైన పేరు కాకుండా మంచి పేరు చెప్దామని. ఏంది మల్లెపూల చిట్టి. మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైనా ఓ ముద్దుకు. బాగుందిరా మల్లెపూల చిట్టి. వద్దు శ్రీ ప్లీజ్. నాకేం వద్దు. నేనేం నాకొద్దు శ్రీ. సరే మల్లె మొగ చిట్టి. చిల్తో చిట్టి బాగుంది. చిట్టితో చిల్. శ్రీ చిల్. నువ్వు ఒక 5 నిమిషాలు ఇట్లా బంద్ చేసుకో ప్లీజ్. చిట్టితో చిల్. అవి పెట్టు. ఓకే వద్దురా మరి క్రేజీగా నువ్వు మళ్ళీ చిట్టి పువ్వుల చిట్టి. బ్రూనో చిల్కలు కూడా చిట్టి. చిల్కలు కూడా చిట్టి. చిల్కలు కూడా చిట్టి అని మీ ఊరు అనుకున్నారా? అదే చిల్కల చిట్టి. ఎందుకో శ్రీ చిటాపాట చిట్టి అన్నారు. వద్దు శ్రీ ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా. నీకు కొంచెం కూడా ఇది లేదా? వద్దు శ్రీ ప్లీజ్. చిట్టపడ చిట్టి బాగుంది. నాకు వద్దు. చిట్టుపడి చిట్టి నాకు వద్దు. నువ్వు గమ్మన కూర్చో. అన్ని లేని వాడి పేర్లు చెప్తున్నాడు. నేను మీ చిట్టి. చింకుల చిట్టి. చింకుల చిట్టి. నేను మీ చిట్టి బాగుంది. సుజన పెట్టిందిరా. నేను మీ సుజన. వద్దులే మేము కాపీ పేస్ట్ వద్దులే. అదే చిల్కల చిట్టి బాగుంది. నాకు వద్దు శ్రీ. చిల్కల ఉంటుంది కదా. నాకేం వద్దు. మ్యాచ్ హౌస్ చిట్టి. వోడ్కా షాట్ లో అవుతుంది. వోడ్కా షార్ట్స్ చిట్టి. తాగుతావు షార్ట్స్ అవుతావు. స్పిన్ ఆఫ్ చిట్టి. నువ్వు గమ్మన కూర్చో. చిట్టి చిల్కమ్మ అని పెట్టుకో. చిట్టి చిల్కమ్మ నైస్. ఎందుకు శ్రీ ఇంకా పేర్లే దొరకలే అన్న. ఎందుకన్నా బాగుంది చిట్టి చిల్కమ్మ. మీరైతే మొత్తం అఫీషియల్ గా పెట్టుకున్నారు. మెంటల్ ఎక్కించే మెంటల్ మధ్యలో మెంటల్ మధ్యలో ఈడియట్ మధ్యలో ఈడియట్ ఎందుకు వచ్చింది? నాకు వద్దు ఇవన్నీ. ఎట్లా మెంటల్ మధ్యలో మెంటల్ గదిలో చిక్కల చిట్టి అని పెట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్కల చిట్టి. లేకపోతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటపట చింటి అను. ఎంకరేజ్ చేయాలా. ఛానల్ పోయింది సపోర్ట్ చేస్తామని. పేర్లా ఏంది పేర్లు బాగుంది. నేను రోజు బ్లాగ్ కొడితే వీళ్ళకి ఎంట్రీ ఇట్లా ఇవ్వాలా. చింత చెట్టు చిట్టు అని చెట్టు. చింతపండు చిట్లు పోనీ. చింత చెట్టు చిట్టి. నువ్వే సగం అంతా చెడగొట్టినావు. వీళ్ళందరినీ గమ్మని ఏదో బాగుంది. చింత చెట్టు చింతపండు చింతకాయలు అవన్నీ వద్దు. నాకు మంచిగా పెట్టండి. నీ ఒరిజినల్ పేరు ఏంటి? ఒరిజినల్ ఏమిటి అనేది? 3 ఉన్నాయి. ఆధార్ కార్డ్. కులాయమ్మ ఉంది. కులాయమ్మనా? సొంత పేరు అది? ప్రణితి కూడా ఉందప్పా. ఇప్పుడు ఏం ఆలోచించాలి చిట్టి. చిట్టి ఈ వీడియోకి ఎవరి ఛానల్ అంట 3వ వీడియో.
ఏం చెప్పాలా కొత్త పేరు కొత్త పేరు నేను ఇప్పుడు చెప్పండి శ్రీ, మీరు అందరూ నాకు చెడగొట్టేగా ఉన్నారు. నేను చెప్పను. ఒకటి ప్రణతి కులాయమ్మ ఇంకోటి ఈ చిట్టినే ఇంకోటి కానీ చిట్టి అంటే సరే థర్డ్ నేమ్ చెప్పు. తాడ్ నేమ్ చెప్పాగా, ప్రణతి ఒకటి, కులాయమ్మ ఒకటి, చిట్టి. థర్డ్ నేమ్ చిట్టియా? ఆ, చిట్టి. ఆధార్ కార్డు లే పేరు ఉంది. కులాయమ్మ. అన్న బెస్ట్ అంటే చిలకలు కూడా చిట్టి. చిలకలు కూడా చిట్టి బాగుంది. వద్దు శ్రీ ప్లీజ్. ఈయన చిలకలు కూడా మన ఏరియా. నేనే మా జున్నక్క సజెషన్ తీసుకొని మంచి పేరు పెట్టుకుంటా. ఏంది ఏదో ఒక పేరు అడుక్కుంటా నేను. మాకు మంచిగా చిలకలు చిట్టి నాకు వద్దు శ్రీ ప్లీజ్. అరే చెప్పు. చిరునవ్వు చిట్టి అని పెట్టుకో. చిరాక్ చిట్టి అని పెట్టుకోలేదు. అరే బాగుంది చిరాక్ చిట్టి. చిరాక్ అంటే చిరాక్ తెప్పిస్తావు వీడియోలో. చూసినావా? చిరాకు నేను ఎవరికి తెప్పించినా చెప్పు. అంటే వేద్దాం మనం. నువ్వు చిరాకు పడతావు కానీ చిరాక్ చిట్టి అని పెట్టు. అన్న సూచన ఒక పేరు సర్చ్ చేసి చిట్టికి ఛానల్ పేరు చిట్టి 2.0. ఇదేనా? ఓకే. రోబోనా అది? రోబోనా? మేము ఉన్నాం అరే, సార్. లేకపోతే చిలకల- ఫైన్ ఇదే అన్న మల్లెపూల చిట్టి. మల్లెపూల చిట్టి ఫైన్ రా. చూడు ఆ? మల్లెపూల చిట్టి మల్లెపూలు పెట్టుకుంటది నైట్ టైం లా. ఒక పని చిలకల చిట్టి అంటున్నా. చిలకల చిట్టి చిలకల చిట్టి. ఏదంతా ఇలా దానికి నచ్చలేదంట అని ఏమేమో చెప్తున్నారు ఇంకా. అరే చిలకలు కూడా చిట్టి. కూడా, ఓ, చిలకలు కూడా ఫిక్స్. అరే చింత చెట్టు చిట్టి పెట్టు. చింత చెట్టు చిట్టి బెటర్. చింత చెట్టు చిట్టి అంటే చింతకాయలు చిట్టి అంటే చిలకలు కూడా చిట్టి అంటే ఏంది అంతా. బాగుంది ఏం కాదు. నాకు వద్దు శ్రీ ప్లీజ్. సరే నువ్వు చెప్పు ఒకటి. నేను ఇప్పుడు ఆల్రెడీ- రైట్గా చెప్పాలి. అట్లా మీరు ఎట్లనే పెట్టుకున్నారా? ఇప్పుడే రైట్ సుజన మంచిగా చెప్పు సుజన. సుజన పెట్టుకుంది. నేను మీ సుజన పెట్టుకుందామే. బాగుంది అది. నువ్వు నేను మీ చిట్టి అంటావా? వద్దు సేమ్ అయిపోతుంది ఇక. మేము మంచిగా ఆలోచిస్తాం డిస్కషన్ నువ్వేం వద్దు నీవన్నీ చిట్టితో చిట్టపెట్లు. చీరెక్కడే నీ కొంగెక్కడే పిల్ల చీరెక్కడే నీ కొంగెక్కడా. చెప్పిన అది కూడా చిట్టితో చిట్టపెట్లు అయిపోయినాయి, చిట్టితో చినుకులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. చిట్టపడ చిట్టి బాగుంది. చిట్టపడ చిట్టి కనుగొడుతుంది అక్క. అఫీషియల్ అని పెట్టుకోవే. సేమ్ పేరు పెట్టొద్దంటగా. ఎందుకు? లేకపోతే 2.1 పెడదామా? చిట్టి క్వీన్ 2.0. ఒకసారి ఎంట్రీ ఒకసారి హలో అని చెప్పు. హలో గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి క్వీన్ 2.0. 2.0 బాగుంది. చిట్టి క్వీన్ 2.0. ఓకే ఓకే. సో ఇదంతా జస్ట్ ఫన్ చేయడానికి మళ్ళీ పిల్లలు గట్టి కరెక్ట్ గా మాట్లాడితే తప్పులు ఏడ్ చేస్తా అని చెప్పి అంతా మజాక్ చేస్తాం ఏమంతే. నువ్వు గుజ్జుగా గడపలో ఈయన ఏడ్చినాం అనుకో, ఈయనకి ఎమోషన్స్ తో పని ఉండదు, నవ్విపిస్తానే ఉంటాడు. చూస్తున్నారు? ఇట్లానా మళ్ళీ? నువ్వు ఏం నేర్పినాం? ఒక బాధపడుతుంటే సంతోషంగా పెట్టాలన్నా. అంతే. నేను బాధపడతాను, నన్ను సంతోషంగా పెట్టుదా. నీ సంతోషం వేరుంటది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. చిట్టి క్వీన్ 2.0. లెట్స్ డు వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై గైస్.